ఒక 100 మందికి వడలు చేస్తున్నా. దానికి తోడుగా నేను ఒక 3 కిలోలు మినపగుండ్లు దాంట్లోకి బాగా నానబెట్టుకొని గ్రైండర్కి వేసుకొని మెత్తగా రుబ్బి పెట్టుకున్నా. అలాగే ఒక 1/2 కిలో ఉల్లిపాయలు, ఒక 100 గ్రాములు పచ్చిమిర్చి, ఒక 100 గ్రాములు కరివేపాకు, ఒక 100 గ్రాములు కొత్తిమీర వేసి సాల్ట్ వేసి బాగా కలబెట్టుకొని ఇప్పుడు వడలు తయారు చేద్దాం మనం. అది రెండు నిమిషాలు అలాగే ఉంచుదాము. ఇప్పుడు మనము వడకు బాండి పెట్టుకొని నూనె పోసుకుందాం. వడకు మనము నూనె పోసుకుంటున్నాము. ఇప్పుడు వడకు మనము పెసరబ్యాలు బియ్యము 2 కలిపి నానబెట్టుకున్నాము. ఇవి పెసరబ్యాలు బియ్యం సమానం ఉండాలయా. అయితే కొద్దిగా బియ్యం ఎక్కువ ఉన్నా ఇబ్బంది లేదు, కానీ పెసరబ్యాలు మాత్రం బాగుండాలా. ఇవి 5 కిలోలు బియ్యం, 5 కిలోలు పెసరబ్యాలు 2.5 కిలో. 5 కిలోల బియ్యం అయితే 2.5 కిలో పెసరబ్యాలు వాడాలా. అప్పుడు బాగా టేస్ట్ ఉంటుంది. ఏదైనా కొలత అంతే, ఆ లెక్కనే తీసుకోవాలా. వడలు ఇప్పుడు మనము బాగా నానిపోయింది కదా, పిండి నానింది కాబట్టి ఇప్పుడు వడలు బ్రహ్మాండంగా వేసుకుంటున్నాము. ఆ టైపులో బాగా వడలు వేసుకోవాలా. ఇప్పుడు పిండిని గట్టిగా పట్టుకోవాలా. వడపిండిని లూజుగా పట్టుకోకూడదు. లూజుగా పట్టుకుంటే జోరు అయ్యి వడలు సరిగా రావయా. కాబట్టి పిండిని గట్టిగా పట్టుకోవాలా. అది ఇప్పుడు వడలు బాగా కాలినాయా. ఇగో బాగా ఇట్లా గోల్డ్ కలర్ వచ్చినాయి. ఆ గోల్డ్ కలర్ వచ్చే టైపులో బాగా వడలు ఎంచుకోవాలా. వడలకు నూనె బాగా పట్టకుండా ఉండాలి అంటే సోడా పిండి ఎక్కువ వేసుకోకూడదు, అసలు వేసుకోకూడదు సోడా పిండి. సోడా పిండి వేసుకున్నాం అనుకో వడలకు నూనె ఫుల్లుగా పడుతుంది. లేకపోతే బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సోడా పిండి వేసుకోకుంటే. ఇగో చూడు, మనం సోడా పిండి అసలు వేయలే, బ్రహ్మాండంగా వచ్చినాయి. ఇంకా వడలు అయిపోయినాయి, వడలు తీసుకుంటున్నాము. ఇంతే, ఈ టైపులోనే వడలు తీసుకోవాలి.
సో ఇప్పుడు వడలు తయారు చేసుకునే విధానం ఒక్కసారి మీకు చెప్తున్నా. వడలకు మనము అచ్చము మినపగుండ్లే తీసుకోవాలి, చాలా బాగుంటుంది మినపగుండ్లు. రెండో కల్తీ వద్దు. మినపగుండ్లు తీసుకొని నానబెట్టుకొని గ్రైండర్ వేసుకునేటప్పుడు నీళ్లు పోసుకోకుండా గ్రైండర్ గట్టిగా పట్టుకోవాలి. వడలు మెయిన్ మెత్తగా ఒక గంట చాలు, ఒక గంటన్నర అయితే మన ఉడి నానిపోతాయి. ఇక నీళ్లు పోసుకోకుండా మెత్తగా గ్రైండర్ పట్టుకోవాలి. మెత్తగా గ్రైండర్ పట్టుకున్న తర్వాత దాంట్లోకి ఏమేమి వేసుకోవాలా? 1 కేజీకి వడలుగినైతే ఒక 1/2 కేజీ ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసుకొని కలుపు పెట్టుకొని వడలు నూనె పట్టకుండా ఉండాలి అంటే సోడా ఉప్పు అసలు వేసుకోవద్దు. సోడా ఉప్పు వేసుకుంటే వడలకు నూనె పడుతుంది. కాబట్టి సోడా ఉప్పు లేకుండా మీరు వడలు వేసుకోండి. బ్రహ్మాండంగా ఇదిగో ఈ టైపులో వస్తాయి. ఎంతో అద్భుతంగా ఉంటాయి వడలు. అసలు తింటుంటే కరంకరలాడుతుంటాయి కూడా. చాలా రుచిగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి వడలు. ఇది వడలు చేసుకునే విధానం. వడలు కాల్చుకునే విధానం ఏంటంటే కొంతమంది ముద్దలుగా లావుగా వడలు వేసుకుంటారు. అలా వద్దు. ఇలా సన్నగా సింపుల్గా పతలాగా వేసుకుంటే వడలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి, శుభ్రంగా కాలుతాయి, లోపల కూడా కాలుతుంది, ఎంతో కరంకరలాడుతుంటాయి, చాలా టేస్ట్గా ఉంటుంది. బాగా ఎర్రగా బంగారు కలర్ వచ్చేటట్టు కాల్చుకోవటం అంతే, అయిపోయింది వడలు. అది